సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలవాసి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే కన్నీరు హరీష్ రావుపై ఎమ్మెల్సీ కవిత చేస్తున్న విమర్శలను బెజ్జంకి మండల బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. బుధవారం బెజ్జంకి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో హరీష్ రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మాట్లాడిన వారు కవిత పార్టీ బలాన్ని ఆది నుండి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కుటుంబ బంధాల కంటే పార్టీ అభివృద్ధికే కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తారని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పాకాల మైపాల్ రెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషించారని తెలిపారు. పార్టీ శ్రేణులు ఆయన వెనుక ఒకటిగా నిలుస్తున్నాయని అన్నారు. కవిత ఆరోపణలు బీఆర్ఎస్కు అనవసరమైన విభేదాలను తీసుకొస్తున్నాయని, పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని సూచించారు. మండలంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో హరీష్ అన్నను పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకనగా కేసీఆర్ నిర్ణయము సముచితమైనది. కుటుంబ బంధం కంటే పార్టీ బంధమే ముఖ్యమనే ఉద్దేశంతో తొలి నుండి కూడా కవిత గారు మన పార్టీ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం కార్యక్రమం పెట్టుకుంది. లిక్కర్ స్కామ్లో ఇరికినా కానీ లిక్కర్ స్కామ్ అనేది పార్టీకి నష్టం చేస్తుందని తెలిసి ఉండి కూడా కేసీఆర్ బిడ్డ అనే దానితోనే హరీష్ అన్న ఢిల్లీకి పోయి న్యాయ నిపుణులను సంప్రదించి బెయిల్ ఇప్పించడం కూడా జరిగినది. రజతోత్సవాల కాడి నుండి కూడా కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకుంటూ రజతోత్సవాలు చేసినాక మైలురాయి ఎంతో ఉపయోగం ఉందని చెప్పినటువంటి వ్యక్తి హరీష్ అన్న. బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మైలురాయి తెచ్చినటువంటి హరీష్ అన్నను కాంగ్రెస్ వెనుక ఉండి నడిపించి కాంగ్రెస్ ప్రలోభాలతో అసెంబ్లీలో మాట్లాడినాక తెల్లారి రోడే మాట్లాడి పార్టీని బదనాం చేసేటువంటి కార్యక్రమం చేసినటువంటి కవితమ్మ గారిని సస్పెండ్ చేయడము కేసీఆర్ గారు ఇది తీసుకున్నటువంటి నిర్ణయము మంచిదని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఆహ్వానిస్తూ